వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు బెండకాయ మసాలా కర్రీని కొద్దిగా డిఫరెంట్‌గా మీరెప్పుడు చేసుకునే విధంగా కాకుండా మంచి టేస్టీగా వచ్చేటట్లు సింపుల్‌గా చేసి చూపిస్తాను. ఒక్కసారి మీరు బెండకాయ కూర చేయాలి అంటే ఇలా చేసి చూడండి. కమ్మగా అందరూ ఇష్టంగా తింటారు. చాలా తేలిగ్గా చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బెండకాయ కూర కోసం నేనిక్కడ పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్‌గా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. ఆల్రెడీ నేను కడిగి తడి లేకుండా తుడిచిపెట్టాను. ఇలా తుడుచుకున్న బెండకాయల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక బెండకాయని 3 లేదా 4 ముక్కలుగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. అలాగే లేత బెండకాయలు తీసుకోండి. కూర టేస్ట్ బావుంటుంది ముదురువి గాకుండా. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెండకాయలన్నింటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి 2 ఉల్లిపాయలు తీసుకొని వీటిల్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే మీకు గ్రేవీ బాగా వస్తుంది. అందుకని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి. లైట్‌గా కలర్ మారి మెత్తబడతాయి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది గదా! ఇదే ఆయిల్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు గూడా వేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం జేస్తారంటే ఇలా మీడియం సైజు 3 టమాటాలు తీసుకోండి. వీటిల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో 10 లేదా 12 దాకా జీడిపప్పులు గూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు గూడా బాగా వేగాయి చూడండి. ఈ కలరొచ్చేంత వరకు వేగితే కూర టేస్ట్ బావుంటుందనమాట. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, కాజు పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలండి. పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యింది గదా! ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 ½ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ముప్పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడరు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోండి. ఈ పొడులన్నీ ఏవి మాడకుండా బాగా వేగుతాయి. ఇప్పుడు అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి నేను. ఆల్రెడీ మిక్సీ జార్‌లో కొద్దిగా ఆ పేస్ట్ ఉండిపోయింది. ఆ పేస్ట్‌లో నీళ్లు పోసి కలిపి పోస్తున్నాను. మరి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరి గట్టిగా అనిపించిందనుకోండి మీకు గ్రేవీ అనేది ఇంకొద్దిగా నీళ్లు పోసుకోండి. ఈ విధంగా ఉండాలనమాట గ్రేవీ అనేది. ఉడికేటప్పటికి మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. మనం జీడిపప్పు వేసాం గాబట్టి మీకు చిక్కబడుతుంది గ్రేవీ అనేది. ఇలా కలిపిన తర్వాత లాస్ట్‌గా ఒక 3 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును గూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి లేదా చపాతీలోకి రెండిట్లోకి బావుంటుంది. రైస్‌లో అయితే ఇంకా చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే బెండకాయ కూరలు గాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషిఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.